నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. సింగర్ మంగ్లీ ఒక ఇష్యూలో నడుస్తోంది, రైట్? అంటే ఇంతవరకు మంచి మంచి పాటలు పాడే సింగర్గా మీకు చాలా మంచి పేరుంది. ఈ వివాదం ఏంటి, ఈ ఇష్యూ ఏంటి అసలు? యాక్చువల్లీ పాట రిలీజ్ చేసిందమ్మా శివరాత్రిది. ఎప్పుడు అయితే మనకి సద్గురు ఈ అమ్మాయిని పిలిచి అక్కడ పాట పాడించాడో అప్పటి నుంచి లైమ్ లైట్లోకి వచ్చింది. సద్గురు ఎందుకు ఈ అమ్మాయిని అక్కడికి పిలిచి పాడించాడు అంటే, మోస్ట్లీ ఈ కోయంబత్తూరు, చెన్నైకి, నెల్లూరు, శ్రీకాళహస్తి, తిరుపతి, ఇంకా అటు చిత్తూరు, ఇక ఆంధ్ర వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి సిటీ కాబట్టి ఎట్లా హైదరాబాద్ వాళ్ళు వెళ్తున్నారు. బట్ తెలంగాణ వాళ్ళు ఎక్కువ వెళ్ళట్లా. ఇక వీళ్ళందరికీ యాక్చువల్ మంగ్లీది తెలంగాణ కాకపోయినప్పటికీ కూడా ప్యూర్గా అథెంటిక్గా అభిమానులు ఎక్కువ ఆమెకు తెలంగాణలోనే ఉన్నారు. సో లైమ్ లైట్లో ఉంది బాగా. ఈమెను పిలిచి అక్కడ ఒక పాట పాడించి కాసేపు అటు ఇటు గెంతిస్తే ఈ తెలంగాణ వాళ్ళందరూ కూడా అక్కడికి కోయంబత్తూరుకి వస్తారేమో అన్నట్టుగా ఆయన ఒక ప్లాన్, మార్కెటింగ్ స్ట్రాటజీ, ఒక మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ ఇది. ఇంకా ఆయన చాలాసార్లు ఇట్లా ట్రేసాడు. అంటే సమంతని పిలిచి, తమన్నాని పిలిచి, శిల్పారెడ్డి అందరిని పిలిచి ఇంటర్వ్యూలు చేసి, ఇంకో చెప్పిన గంగావని కూడా ఇంటర్వ్యూ చేశాడు పిలిచి, గంగావని. అయినా అంటే తెలంగాణ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాడు. సో ఒక పక్క అందరికీ ఎమోషనల్గా కనెక్ట్ అయిన గంగవ్వ, బాగా పాటల్లో కనెక్ట్ అయిన ఈమె, అలా ఒకరొకరిని పిక్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా ఈవెన్ తీసుకెళ్ళి అక్కడ పాట పాడించారు. ఇది ఉల్టా ఎలా ప్రొజెక్ట్ అయిందంటే, సద్గురు దగ్గర పాట పాడారు అంటే అసలు ఆమె ఏంటో అది ఎలా అసలు అది ఆ రేంజ్లో వెళ్ళిపోయేది అనమాట. అట్లా సరే, అదొక స్ట్రాటజీ. ఏదో ఒకటి అనుకున్న దానికైతే ప్లస్ అయిందా కాలేదా, అయ్యింది. సో ఈమె ఎప్పుడు తెలంగాణ వాళ్ళకి కనెక్ట్ అయినప్పటి నుంచి బతుకమ్మ పాటలు, బోనాల పాటలు, ఇంకేమైనా పాటలు, ఆ మధ్యలో గిజ్జగిరి ఇట్లాంటి పాటలు ఇవన్నీ పాడుతూ అట్రాక్ట్ చేసింది జనాల్ని. పర్ల సమ్మక సారక సాంగ్స్ కానివ్వండి, వాటెవర్. ఆ విధంగా ముందుకెళ్తూ వస్తుంది. తెలంగాణ సంస్కృతి మీద రకరకాల పాటలు అనేవి పాడేది. ఓకే, పాపులర్ కూడా అయ్యాయి, ఎవ్రీథింగ్ ఫైన్. ఎప్పుడైతే శివరాత్రి సాంగ్ అక్కడ పాడి వచ్చిందో అప్పటి నుంచి మీకు ఇంకో మనసు వచ్చింది, మనం ఎందుకు శివరాత్రి పాటలు కూడా రిలీజ్ చేయాలి కదా అని చెప్పేసి ఈ మధ్య కాలంలో శివరాత్రి పాటలు కూడా రిలీజ్ చేస్తుంది. ఉంది కదా, ఫేమ్ వాడుకోవచ్చు. పైగా అక్కడికి కూడా వెళ్తుంది ప్రతిసారి, అంటే క్రమం తప్పకుండా వెళ్ళొస్తుంది. అండ్ అలాగే ఇంకా క్రేజ్ ఎప్పుడు వచ్చిందంటే, బాగా వైసీపీ వాళ్ళకి ఎలక్షన్స్లో బాగా పాటలు పాడేసరికి ఆయన కూడా గెలిచాడు. ఒక సెంటిమెంట్ చామ్గా తయారైపోయింది. పర్లా, ఓవరాల్గా ఇట్స్ ఫైన్. ఆమె ప్రొఫెషనల్ సింగింగ్ కాబట్టి వీకెండ్. సో ఏదేమైనా ఈ విధంగా జరిగింది. ఇక ఇప్పుడు ఆమె ఇంత ఫేమ్ ఉన్న శివరాత్రి పాటని బాగా చెయ్యాలి. ఎక్కడ చేస్తే బాగుంటుంది శివుడిది, ఏం చేద్దాం, శ్రీశైలంకి వెళ్దామా, లేకపోతే ఇంకేటన్నా వెళ్దామా, కాళహస్తి బాగుంటుంది కదా, కాళహస్తికి వెళ్దాం. కాళహస్తి ఓకే, ఇప్పుడు ఎవరిని కనుక్కోవాలి, జగన్ గారికి, వీళ్ళందరికీ వైసీపీ వాళ్ళకి ఫోన్లు చేసి, పర్లేదు చేయి మనమ్మాయే కదా, ఓకే చేసి, అట్లా ఒక పర్టికులర్ టైంలో, అంటే భక్తులకి ఎవరికి ఇబ్బంది కలగకుండా పర్టికులర్ టైంలో ఎర్లీ మార్నింగ్స్ 4 ఆ టైంలలో అట్లా షూట్లు చేసుకుంటూ సాంగ్ షూట్ అనేది కంప్లీట్ చేశారు. ఓవరాల్గా విడుదల అయిపోయింది పాట. అందరు చూసారు, మంగ్లీ పాట వస్తుంది అని చెప్పేసి ఒక వేస్తారు కదా పిప్పి, వచ్చేసింది. ఆ తర్వాత ఇక అమ్మాయిని చూసారు, అందరు చూసారు. కొంతమంది ఇంకో కోణంలో చూస్తున్నారు, మంగ్లీని పాటని డ్యాన్స్ని చూడట్లా, వెనకాల తొంగి చూస్తున్నారు. వీళ్ళు అటు జరిగినా ఇటు జరిగినా ఏంటిది అనే పరిస్థితికి వెళ్తే ఏమైతే ఉందో అది మొత్తం ఆ బ్యాక్గ్రౌండ్ అంతా, ఇది ఫోటోగ్రఫీ అలౌడ్ లేని ఇది కదా. ఏంటి ఇక్కడ కాలభైరవ దగ్గర నుంచి, అమ్మవారి విగ్రహం దగ్గర నుంచి స్ఫటికలింగం వరకు ఈ పాట సాగింది. సో అక్కడ ఆ 3 మండపాలు ఏవైతే ఉన్నాయో, ప్రతి మండపము కూడా ఎలా లేదు. ఈమె ఎలా చేసింది, హౌ? మాకేమో ఫోటోగ్రఫీ నిషిద్ధం అన్నారు. మేము మా ఫ్యామిలీ అందరితో వెళ్ళి ఫోటో దిగుదాం అనుకున్నాం, సెల్ఫీ దిగుదాం అనుకున్నాం. వాళ్ళేమో ఎలవ్ చేయాలి, కెమెరాలే ఎలవ్ చేయాలి. ఈ అమ్మాయి షూట్ చేసి మరి పాట రిలీజ్ చేసింది. అంటే ఈమెకు ఒక రోలు, మాకు ఒక రోలా? అంటే మేము మనుషులం కాదా? ఈ రకంగా అంటే ఇక మేము టికెట్లు పెట్టుకొని ఇన్ని తీసుకొని అక్కడికి వెళ్తే మాకు లేని ఇది. చాలామంది ఏం చేస్తారు, శ్రీకాళహస్తి ఎవరు వెళ్తారు, ఇప్పుడు తిరుపతికి వెళ్ళే వాళ్ళే
కింద తిరుచానూరు పద్మావతమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అలాగే కాణిపాకం కాళహస్తి అంటే ఇవన్నీ కవర్ చేసుకుంటారు బేసిక్ టూర్. అంతే కదా, పక్కనే ఉన్నాయి. గంట జర్నీ అన్నప్పుడు ఒక టూర్ లాగా మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్తారు. ప్రతి లోకల్ ఆ క్యాబ్ డ్రైవర్లకు కూడా డబ్బు ఇంత అమౌంట్ ఇచ్చుకొని వాడు అన్ని కవర్ చేసి మళ్ళీ దింపి అక్కడే పెడతాడు. అది అక్కడ ప్యాకేజ్ రూల్ అది అంతే. సో ఆ రకంగా వీళ్ళు వెళ్తూ వస్తారు అందరూ. వీళ్ళందరికీ కూడా ఎమోషన్స్, ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు తీసుకోవాలనిపిస్తుంది. ఫ్యామిలీతో వెళ్తారు కదా పాప, మళ్ళీ ఇప్పుడు కోగని రారు, కుండ్లు గీయించుకొని ఫ్యామిలీతో పాటు వస్తారు. అలాగే జ్ఞాపకంగా అక్కడ ఇక్కడ ఆ మండపం దగ్గర ఈ మండపం దిగాలనిపిస్తుంది. ఇప్పుడు అంతేందుకు తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా మనకి పక్కన ఇప్పుడు బంగారు వాకిలి వెండి వాకిళ్ళు ఉంటాయి, అక్కడ నీకు ఫోటో దిగాలనిపిస్తుంది. దిగ్గలవా? లేదు కదా, అనిపిస్తుంది కదా కామన్. సో దిగలేవు, నిషిద్ధం అంతే. ఇక్కడ కూడా నిషిద్ధం. మరి ఈ అమ్మాయి ఎలా షూట్ చేసింది, పాట ఎలా షూట్ చేసింది ఇదంతా అంటే చూసుకో. ఓహో, ఒకప్పుడు వైసీపీ వాళ్ళకి పాటలు పాడింది, అందుకే ఈమెకి టీటీడీ వాళ్ళ ఎస్విబిసి ఛానల్కి సలహాదారు అని ఒక పోస్ట్ ఇచ్చారంట ఈ మధ్య. ఆమెకేమో నాకు వద్దండి, ఎందుకు ఈ పోస్టులు అవన్నీ అక్కర్లేదు, నేను మీకు సేవ చేస్తాను అన్నట్టుగా ఏదో ఆమె ఆమె పూసుకుంది. అయినప్పటికీ కూడా ఈమెకి అంటే పదవిలో ఈమె పనిచేయనప్పటికి కూడా నెల ₹1,00,000 ఆమె అకౌంట్లో పడతానే ఉందన్నమాట జీతంలాగా. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారని కూడా కొంతమంది కంప్లైంట్లు చేశారు ఆ మధ్యకాలంలో. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎవరు ఇచ్చారు ఈమెకి పర్మిషను, ఎందుకు ఇచ్చారు అనేది మెయిన్ వాదన. ఎంత ఇదైనా కూడా మీకు ఎలక్షన్లో ప్రచారం చేసి మీరు గెలిచినంత మాత్రాన ఇంత నెత్తిన పెట్టుకుంటారా? టూరిజం రోజా గారు ఏం చేస్తున్నారు, మేము టూరిస్టులుగా వచ్చినప్పుడు కూడా అన్ని పర్యాటక ప్రదేశాలకు తిరిగినప్పుడు కూడా మాకు కొన్ని చోట్ల ఫోటోగ్రఫీ నిషిద్ధం. మరి ఈవిడకి ఎలా ఇచ్చారు? సరే పోనీ ఇప్పుడు మేము తెలంగాణలో కానీ ఇంకెక్కడన్నా వెళ్తే గోల్కొండ లాంటి మహా ప్రదేశాల్లో కూడా మేము లోపలికి వెళ్ళాలి అనుకుంటే మీకైతే టికెట్ ఇంత, ఈ కెమెరా తీసుకెళ్తే ఇంత టికెట్ అని కెమెరాకి కూడా వాళ్ళు ఎంతో కొంత తీసుకొని పంపిస్తారు. ఇక్కడ పూర్తిగా నిషిద్ధం. ఎందుకు నిషిద్ధం అంటే మీరు శాస్త్రాల ప్రకారం వేదాల ప్రకారం అది అమ్మవారు అది ఇది అని ఏవేవో చెప్పుకోరు, కథలు చెప్తారు వాళ్ళు, పురాణ కథలు లాగా. ఇది అలా చేయకూడదు, చాలా తప్పు, అమ్మవారి ఫోటోలు ఆ ఫోటోలు మండపం ఫోటోలు అది వద్దు, ఈ రకంగా చెప్తారు. అలాగే మొన్న రీసెంట్ తిరుపతి మీద కూడా డ్రోన్ వెళ్ళింది అనే ఒక వార్త వచ్చింది. అదంతా నిషిద్ధం, అలా వెళ్ళకూడదు. ఎవరు ఆ డ్రోన్ ఎక్కడి నుంచి ఆపరేట్ చేశారు ఎవరు తెలియలా, అది కూడా నిషిద్ధమే. ఈ రకంగా వచ్చేసరికి జనాలందరికీ ఏమనిపించిందంటే వీళ్ళు పెట్టే రూల్స్ అంతే తప్ప వీళ్ళు పాటించారు. అంటే ప్రభుత్వానికి ఒక రూలు, ప్రజలకు ఒక రూలు. మీరేమైనా చేయొచ్చు కానీ మేము చేస్తే మాత్రం తప్పు. దీనికి సింగర్ మంగ్లీ ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా? ఏమిస్తుంది, బయటకు వచ్చి మైక్ పట్టుకునే అంత ఉందా? ఈడ్చితంతారు పట్టుకొని, ఏ అమ్మాయి ఎందుకు ఇలా చేసామని చెప్పేసి. ఆమె కూడా ఏమంటది, నెంబర్ 1 మాకు అధికారులే ఇలా చేశారని చెప్పి ఆమె చెప్పలేదు. ఎవరు? వెల్లంపల్లి శ్రీనివాస్ అని, ఆయన దేవాదాయ శాఖ మంత్రి. ఆయన పేరు చెప్పుద్దా? జగన్ పేరు చెప్పుద్దా? చెప్పదు. ఎందుకంటే సాంగ్ చేయించుకొని ఇచ్చారు, అంతా అయిపోయింది. కొన్నాళ్ళు ఆగుతారు అనమాట. ఆగి సాంగ్ బాగా వైరల్ అయ్యాక వీళ్ళకి కావాల్సిన ఫుటేజ్ వచ్చిన తర్వాత 2-3 రోజుల తర్వాత సర్లేండి సారీ డిలీట్ చేస్తున్నాం, డిలీట్ చేసేస్తారు. అప్పుడు ఉన్న ఒకటే ఊడిన ఒకటే కదా, రావాల్సిన మైలేజ్ అయితే వచ్చేస్తుంది. అందరూ డౌన్లోడ్లు చేసుకున్నాక ఆన్లైన్లలో అప్పుడు చూడండి ఇదిగో మేము అధికారికంగా డిలీట్ చేస్తున్నాం, ఇంకా తర్వాత మాకు సంబంధం లేదు. అండ్ ఈ ఇష్యూస్ నడుస్తుంటుంటే అసలు అందులో ఏముందా, ఏం జరిగిందా అని చూడడానికి చాలా మంది ఉంటారు. అందుకే కానివ్వండి కొన్ని రోజులు ఈ ఇష్యూ సాగితే పాట బాగా డెవలప్ అవుతుంది. పాట బాగా వైరల్ అయిన తర్వాత అప్పుడు సరేలేండి ఇది నిషిద్ధం అంట, ఏం మంగ్లీ నువ్వు కూడా తీయడం తప్పు కదా, తీయని వాళ్ళు వీళ్ళని అన్నట్టు ఇప్పుడు వాళ్ళని సరే సరే తీసేస్తున్నాను అన్నట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసి తీస్తారు. జరగాల్సిందంతా జరుగుతుంది, కావాల్సిందంతా వాళ్ళ ఫుటేజ్ వచ్చేస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.